శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 24 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం 2:27 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. శతభిష నక్షత్రం ఉదయం 10:45 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. గురువారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళితే పనుల్లో ఆటంకాలు వస్తాయి. ప్రయాణాల్లో వెళ్తే ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ఉదయం 10:45 తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. గురువారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం కలహాలు ఇస్తుంది. అంటే ఉదయం 10:45 తర్వాత పని మీద బయటికి వెళితే వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. వజ్రయోగము, ముద్గర యోగం. కార్యహాని, ఎదుటి వాళ్ళతో గొడవలు. యోగాలు ఇలా ఉన్నప్పటికీ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 12 రాసుల వాళ్ళు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. జీలకర్ర నోట్లో వేసుకొని ఇష్టదైవ నామం చదువుకుంటూ వెళితే వజ్రయోగం, ముద్గర యోగం ఉన్నా ఇబ్బందులు ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయినటువంటి గురువు వృషభంలో ఉన్నాడు. పూర్వభాద్ర నక్షత్రానికి కూడా ఆయనే అధిపతి. గురువారానికి పూర్వభాద్రకి రెండింటికి అధిపతి అయిన గురువు వృషభంలో శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ధార్మిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ధనపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాంఘిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉదయం 10:45 వరకు ఉంది. ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. వ్యవసాయ సంబంధమైన పనులు, అగ్రికల్చర్ వర్కులు చేసుకోవచ్చు. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే జపాలకి, హోమాలకి, శాంతులకి, దానాలకి శతభిష నక్షత్రం చాలా మంచిది. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఉదయం 10:45 వరకు ఇవన్నీ చేసుకోవచ్చు. ఉదయం 10:45 తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి బోరింగ్ వేయించుకోవచ్చు. మంత్రం గురువు దగ్గర తీసుకోవచ్చు. గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దానాలు ఇచ్చుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం గర్భాధానానికి కూడా మంచి నక్షత్రం. కోర్టు సంబంధమైన వ్యవహారాలు, లాయర్లను కలుసుకోవటం ఇలాంటివి చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించి మన పనులు చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి పనులు చేయటానికి పూర్వభాద్ర మంచిది. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించి మన పనులు పూర్తి చేసుకోవడానికి పూర్వభాద్ర మంచిది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం ఉంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అనేక విధాలుగా ధనలాభం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని మేషరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవేదన ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగ రంగాలలో వ్యతిరేకత ఉంటుంది. శత్రువులు పెరుగుతారు. కానీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కాబట్టి మనోధైర్యం అవసరం, ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అన్ని రంగాల్లో విజయం వరిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గొడవలు రాకుండా మాట్లాడాలి. చిరునవ్వుతో మాట్లాడాలి. ధన వ్యయం కూడా ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలో శుభము, లాభము చేకూరతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. విశేషమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది.
ధనలాభం కలుగుతుంది. సింహరాశి వాళ్ళు అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే యోగం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో సుఖము శాంతి లభిస్తాయి. మీ సంతానం వల్ల మీకు మంచి కీర్తి ప్రతిష్ట లభించే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. సంతానానికి సంబంధించిన అన్ని చిక్కుముడులు విడిపోతాయి, వాళ్ళ వల్ల ఉన్న సమస్యలు తొలగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఉంది. తులారాశి విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలుగుతారు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. తులారాశి వాళ్ళ కుటుంబానికి సాంఘికంగా గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలో శుభమే చేకూరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం చేకూరుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతే కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా మనోవేదన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యతిరేకతలు ఉంటాయి. ఆ వ్యతిరేకతలు ఉన్నప్పటికీ వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవాలి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అడుగు వేసి ఆ వ్యతిరేకతల్ని అనుకూలతలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొత్త వస్తువులు కొనుక్కునే యోగం ఉంది. బ్రహ్మాండంగా కొత్త వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో సంతానంతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. తెలివితేటలతో చాకచక్యంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులతో లేనిపోని గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనం రాకపోయినా అవసరానికి ఏ రంగంలో ఉన్నా ధనం అనేది సమకూరుతుంది. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ మీనరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వరూధిని ఏకాదశి. ఈ వరూధిని ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రము, హ్రీం విష్ణవే నమః అనే మంత్రం, ఈ రెండు కూడా ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం నమో భగవతే విష్ణవే, హ్రీం విష్ణవే నమః, ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకులో ధనాన్ని గురుహోరలో దాచిపెట్టుకుంటే తొందరలో ఆ ధనం రెట్టింపు అయ్యే సూచనలు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి గురుహోర మంచిది. పిల్లల్ని మొదటిసారి ఉయ్యాల్లో వేయడానికి గురుహోర మంచిది. కొత్త పుస్తకాలు చదవటం అనేది ప్రారంభించడం గురుహోరలో చేస్తే చాలా మంచిది. అలాగే వివాహపరమైనటువంటి ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర అనుకూలం. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.